హాయ్ 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 మామ కిరాకుంటుంది వ్లాగు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చలో. మనకు ముందు కనబడేది జైబేరి పీక్ అది. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఏరియా మనకు రైట్ సైడ్ ఏమో కోకాపేట, లెఫ్ట్ సైడ్ ఏమో నానక్రంగుండ, స్ట్రైట్ వెళ్తారేమో మనకు నార్సింగ్ అవన్నీ వస్తాయి. జైబేరి పీక్ మొత్తము 4 acres కట్టినారంట. ఇంకా 29 floors అంట బామ్మ, చూస్తేనే అర్థమవుతుంది. మస్తు ఉంది బిల్డింగ్ అయితే. నాకైతే ఆస్ట్రేలియాలో గోల్డ్ కోస్ట్లో ఉంటాయి అట్లానే ఉన్నాయి బిల్డింగ్లు. ఇంకా చూసుకుంటే మొత్తం 3 towers అంట. ఇంకా చూసుకుంటే మొత్తం 4 BHK అంట. ఇది 2 BHK 3 BHK అవి ఏమి ఉండే అంట. ఇంకా చూసుకుంటే కోట్లే ఉంటుంది మామ, 5 కోట్ల నుంచి 10 కోట్లు ఉంటుంది ఈజీగా. ఈ లెఫ్ట్ సైడ్లో బ్లూ బిల్డింగ్ నాకు తెలిసి సాఫ్ట్వేర్ బిల్డింగ్ అనుకుంటా, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మొత్తం ఇంకా నానక్రంగ్ కూడా కదా, ఇంకా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కదా, మొత్తం మైక్రోసాఫ్ట్, అమెజాన్, అది సైంట్, ఇంకా మనకు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి దాన్ని. ఇంకా ఈ ఏరియాలో చూసుకుంటే మొత్తం జైబేరియా వాళ్ళే ఉన్నాయి. ఇంకా చూసుకుంటే ఇది జైబేరి సమ్మిట్ అంట. సో మస్తు ఉంది బిల్డింగ్ కూడా. మొత్తం ఇది కూడా 3 towers అంట, ఆల్మోస్ట్ 30 floors అంట. సో ఇంకా చూసుకుంటే మొత్తము ఓన్లీ 3 BHKనే ఉంటుందంట దాంట్లో. ఇంకా చూసుకుంటే ఇది కూడా కోట్లే ఉంటుంది. సో నాకు తెలిసి 2-3 కోట్లు అయితే ఈజీగా ఉంటుంది. ఇంకా దీని పక్కనే మనకు టెంపుల్ ట్రీ అని ఉంది. సో ఇది కూడా జైబేరి వాళ్ళది. ఇది విల్లాలంట. సో అక్కడేమో మనం అపార్ట్మెంట్లో చూసినాం, ఇక్కడేమో విల్లాలంట. ఈ విల్లాలు అయితే నాకు తెలిసి 5 కోట్లు 10 కోట్లు ఉంటాయి ఈజీగా ఇవి కూడా. సో ఇంకా చూసుకుంటే నాకు తెలిసి దీంట్లో చాలామంది సెలబ్రిటీస్ కూడా ఉంటారని విన్నా. సో ఇంకా చూసుకుంటే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక ఇదే మామ మన జైబేరి పీక్, మళ్ళీ ఇంకొక యాంగిల్లో. సో ఇంకా ముందు చూసుకుంటే మనకు శాస్క్రోన్ అది. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే వెలిమలకి వెళ్ళిపోదాము. సో వెలిమల ప్లేసా ఈ రోడ్ ప్రస్తుతానికి ఇట్లా ఉంది, కానీ దీనికి రోడ్ వేరే రోడ్ వేస్తారు. ఇది ఓఆర్ఆర్, ఇది రైట్ సైడ్ ఓఆర్ఆర్ రోడ్ వెలిమలకి, తర్వాత మెయిన్ రోడ్ వేస్తారు, అటు సైడ్ వస్తారు. ఇది ఎక్కడికి వెళ్తుంది ఓఆర్ఆర్? ఈ ఓఆర్ఆర్ పటాన్ చెరువు. కొల్లూరు ఎగ్జిట్ నుంచి ఇటు పోతే పటాన్ చెరువు, అటు సైడ్ పోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఓకే. ఈ వెలిమల్ల అనేది కూడా గచ్చిబౌలి తెల్లపూర్ ఏరియానే కదా. అంతే, కనెక్టివిటీ దీనికి వెళ్తుంది, గచ్చిబౌలి పోవడానికి. అదేంటది? అదే విపిన మై హోమ్స్ విపిన బాబా. అది మస్తుంది కదా, మొత్తం చెట్లు, మొత్తం ఫారెస్ట్. బాగుంది ఏరియా, మంచిగా గ్రీనరీ, ఊటీ లాగానే ఉంది కదా. ప్రాస్పెరిటీయా మస్తు ఉంది ఇది కూడా. ఇవి రావచ్చు అంటే 2 bedroom ఒక ఎంత ఉంటుంది? 80 lakhs 2 bedroom రావచ్చు. 3 bedroom ఒక 1 CR రావచ్చు. ప్రాస్పెరిటీ. రైట్ సైడ్ ఇది కూడా, రైట్ సైడ్ కూడా ఉన్నాయి కదా, వాళ్ళేనా? ఇది వేరే బిల్డర్ పేరు ఎంత చూద్దామా. బాగానే ఉంది ఏరియా కూడా, అన్నీ ఉన్నాయి ఇక్కడ. కన్స్ట్రక్షన్ మొత్తం కన్స్ట్రక్షన్ ఏనా ఇక్కడ? మొత్తం కన్స్ట్రక్షన్. ఇది ఎక్కువ వెలిమల ఫేమస్ ఫర్ విల్లాస్. ఇదంతా వెలిమలేనేనా? అంతా వెలిమల. హ్యాపెనింగ్ ప్లేసా? మనము వెలిమల వెళ్ళే దారిలోనే మనకు విల్లాలు అయితే కనబడ్డాయి మామ. సో ఇంకా లోపలికే తోచేసినాము. ఇది గీతికా కన్స్ట్రక్షన్ అంట, సుపదా బిల్డర్స్ అంట. సో మొత్తం విల్లాస్ అంట ఇవన్నీ. నాకు తెలిసి ఇది మొత్తము 250 or 300 విల్లాస్ కడుతున్నారంట. చూసిరు కదా ఎంత పెద్ద ఉంది. వర్క్ సైట్లకే వచ్చేసినాం మేము లోపలికి. సో ఇంకా తీసుకుంటే ఈ ఏరియా ఇది ఆల్మోస్ట్ మనకు కొల్లూరు ఎగ్జిట్ మామ ఇది. సో ఓఆర్ఆర్కి దగ్గర ఇది. ఇది చూసుకుంటే ఈ విల్లాలు ఆల్మోస్ట్ మొత్తం 42 acres కడుతున్నారంట. చూస్తేనే అర్థమవుతుంది, పెద్ద ప్రాపర్టీలా కడుతున్నారు ఇది. సో ఇంకా చూసుకుంటే మొత్తం కోట్లే ఉంటుంది మామ. ఇది కూడా నాకు తెలిసి 5 కోట్లు 10 కోట్లు ఉంటుంది అనుకుంటా. మొత్తం 5 BHK అని అంట. సో ఇంత పెద్ద ప్రాపర్టీలో విల్లాలు నేను ఇప్పటివరకు చూడలేదు బాబా. అంటే విల్లాలు చూసినా కానీ ఇంత పెద్ద ప్రాపర్టీ చాలా పెద్ద ప్రాపర్టీ ఇది. ఒకటి మోడల్ హౌస్ ఉందన్నారు. సో ఒకటికే తెలిపోదాము, డబుల్ స్టోర్ బిల్డింగ్. ఇంకా లోపల రాగానే అబ్బా ఎంత బాగుంది మామ, సూపర్ ఉంది. ఇది మొత్తం ఇదంతా వరకు సిట్టింగ్ ఏరియా ఇది. సో మొత్తము విల్లా మొత్తం 5 BHK అంట. ఇంకా 4 BHK కూడా ఉన్నాయంట. సో చూసుకుంటే ఇట్లా ఉంది. ఇంకా బయట చూసుకుంటే మనకు బాల్కనీ వ్యూ అయితే ఇట్లా ఉంది మామ. సో బాగానే ఉంది, పెద్దగానే ఉంది విల్లా. నాకు తెలిసి మొత్తం ఇది కంప్లీట్ అవ్వడానికి మొత్తం ఇంకొక 3 years పడుతుంది అంట మామ. అంటే 2028 వరకు అయిపోతుందంట. సో ఇంకా చూసేమో మనకు ఐలాండ్ కిచెన్. సో సూపర్ ఉంది ఐలాండ్ కిచెన్ కూడా. సో
సో కబోర్డ్స్ గిబోర్డ్స్ మస్తు చేసినారు. ఇంకా చూసుకుంటే దీంట్లో ప్యాంట్రీ కూడా ఇచ్చిండు, చిన్న ప్యాంట్రీ బాగుంది. సో నాకైతే కబోర్డ్స్ మస్తున్నాయి. ఇంకా చూసుకుంటే చాలా స్పేసీగా ఉంది, మంచిగా కిచెన్ కూడా ఐలాండ్ కిచెను. సో ఇంకా చూసుకుంటే మనకు వెంటిలేషన్ కూడా సూపర్ వచ్చిండు, మంచిగా ఉంది. ఇంకా చూసుకుంటే ఇదంతా మనకు డైనింగ్ ఏరియా మామ, సూపర్ ఉంది డైనింగ్ ఏరియా కూడా. సో చాలా స్పేసీగా ఉంది. ఇంకా నాకు తెలిసి మనం బయట వ్యూ కూడా చూడవచ్చు మంచిగా. ఇప్పుడైతే మనం బెడ్రూమ్ కూడా కవర్ చేసేద్దాం. సో బెడ్రూమ్ చూస్తే కూడా చాలా పెద్దగా ఉంది మామ, చాలా విశాలంగా ఉంది. సో మస్తు పెద్దగా ఉంది. అబ్బా నాకు తెలిసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా. ఇప్పుడైతే మనము బయటికి వెళ్ళి ఇంకా వేరే కూడా కవర్ చేద్దాము. సో ఇట్లా ఉంది మా గీత నారాయణ జూనియర్ కాలేజ్, సోలారిస్ 6,700 బార్గెన్. ఎక్కడ చూసినా అక్కడ విల్లాస్ ఉన్నాయి. అది ఏంది, అది పేరు తెలియదా? విల్లాస్ బాగున్నాయి బాబా అక్కడ, మనకు తెలియదు ఆ పేరేందో. ఎందుకంటే ఈ ఏరియాకి కొంచెం మనం కూడా ఈ ఏరియా చూస్తుంటే మామ నాకైతే ఆఫ్రికాలో మనకు సఫారీ ఉంటుంది కదా, మనకు కెనియాలో ఇంకా కొన్ని ప్లేసెస్లో ఆఫ్రికాలో సఫారీకి వెళ్తారు కదా. సో అట్లనే ఉంది మామ. ఎంత అంటే ఆ వెదర్ గడ, క్లౌడ్స్, చల్ల గాలి, ఆ పొలాలు, గ్రీనరీ, అవుట్స్కట్స్, ఇంకా నాకైతే సఫారీ లాగానే ఉంది నాకు ఇదైతే ఈ జర్నీ. సో సఫారీ చూడాలంటే ఈ ఏరియాకి రండి, ఎంజాయ్ చేయండి. నాకైతే కెనియాలో ఉన్నట్టే అనిపిస్తుంది ఈ ఏరియా, సూపర్ ఉంది. లహసిందా విల్లాస్ అంట బాబా. సో మనం ఏమనుకున్నాం అంటే అవుట్స్కట్స్లో ఉన్నాయి కదా, కొంచెం తక్కువ ఉంటాయి ఏమో అనుకున్నాం విల్లాల రేట్లు. కాదు, ఇక్కడ మొత్తం 5 కోట్లు 10 కోట్లు అంత రేట్లు ఉన్నాయి. సో అదే విల్లాస్ చాలా పెద్దగా ఉంది కమ్యూనిటీ కాడ. ఇవన్నీ విల్లాలే, 5 కోట్ల నుంచి 10 కోట్లు ఈజీగా ఉంటాయి. మంచిగా పొలాల మధ్యలోనే ఉంటున్నారు వీళ్ళైతే, మంచిగా పీస్ఫుల్గా. నాకు ఈ ఏరియాకి వస్తే ఎట్లుందంటే మెడ్చల్లో ఉంటుంది చూడు, అట్లనే ఉంది. మంచిగా పొలాలతో ఇల్లులు. ఓకే, ఇది బడ్జెట్ అపార్ట్మెంట్ వస్తుంది. ఇది బడ్జెట్ అపార్ట్మెంట్స్ అనుకుంటా, ఇస్తా. బాగుంది, చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది కూడా. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది కూడా, హాల్ మార్క్. మస్తు ఉంది. అక్కడనే పొలాలు, అక్కడనే ఇల్లులు. ఇంకా మనం తిరిగినాం వాన అయితే స్టార్ట్ అయిపోయింది కదా, వర్షం కూడా పడుతుంది. అంటే నాకు తెలిసి బేసికల్లీ ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, పొలాలు ఉన్నాయి కదా, ఇక్కడ వర్షం పడుతుంది. ఎందుకంటే మనకు అక్కడ చాలా వేడిగా ఉండే, సడన్ గా ఇక్కడ రాగానే వర్షం పడుతుంది. సూపర్ ఉంది ఏరియా. యాక్చువల్ గా ఇది అఫోర్డబుల్ కాదు, యాక్చువల్ గా నేను కూడా అఫోర్డబుల్ అనుకున్నా. ప్రైజెస్ మాత్రము 5 కోట్లు 10 కోట్లే ఉన్నాయి ఇక్కడ మినిమం. 2 కోట్లు 3 కోట్లు కూడా కాదు. పెద్ద పెద్ద విల్లాస్ ఉన్నాయి, 5,000 స్క్వేర్ ఫీట్. అవునవును, 6,000 స్క్వేర్ ఫీట్, 5,000 స్క్వేర్ ఫీట్, 2,000 స్క్వేర్ ఫీట్ అసలు లేనే లేవు ఇటు సైడ్. పెట్రోల్ పంప్ కూడా ఉంది కదా, ప్రైస్ ఎక్కువ పెట్టుతున్నారు. వీకెండ్ ఎప్పుడైనా రావాలి ఇక్కడ వచ్చి సిట్టింగ్ చేయాల, మంచిగా ఉంది ప్లేస్. బాగుంది. ఏదో వేరే ప్లేస్ ఉంది, ఇది హైదరాబాద్ లాగానే లేదు నాకు. ఇదేదో విలేజ్కి వచ్చినాం మేము ఆల్మోస్ట్. మన హైదరాబాద్లో విలేజ్ మామ బాగుంది. ఏంది గౌడియం స్కూలా, ఇంటర్నేషనల్ స్కూల్, అది ఫేమస్ అనుకుంటా. ఫీజు 6 lakhs. బా ఇది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ గా మనము. ఎప్పుడైనా ఆక్సిజన్ కావాలంటే వచ్చి ఒక గంట సేపు ఉండిపోతే చాలు, వారానికి దాకా ఆక్సిజన్ వస్తుంది. అవునా, ఆక్సిజన్ కావాలంటే ఏరియాకి వచ్చి, అంటే ఫ్రెష్ ఎయిర్ కొడితే, వీకెండ్ లో బోర్ కొడితే ఇక్కడికి రావచ్చు. కొన్నూరు ఎగ్జిట్ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్ నుంచి ఒక 5-7 కిలోమీటర్స్ ఉంటుంది. ఓవరాల్ ఎగ్జిట్ 2 అనుకుంటుంది. అదే, ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. ఇటు వెళ్ళావా? ప్రాస్పారిటీ వచ్చింది మనం. రౌండ్ అవుట్ ఇది ప్రాస్పారిటీ మామ. ఇక్కడ ఉంది మనకు రాజపుష్ప ఇంపీరియల్. ఎంత బ్యూటిఫుల్ ఉంది.
రాజపుష్ప అంటే కూడా బ్రాండ్. ఇంకా ముందు చూసుకుంటే ఇది ఎక్కడ ఇదేదో ఉంది, విజన్ వాళ్ళ బిల్డర్స్, ఇదేదో అపార్ట్మెంట్స్ ఉంది మామ ఇక్కడ. ఇది ఏం అపార్ట్మెంట్స్? విజన్ హర్షనా ఇది. బాగుంది. ఇది కూడా 40 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ మామ, బాగుంది. మనం విల్లాలు చూసినాము, అపార్ట్మెంట్స్ చూసినాము, ఇంకా పొలాలు చూసినాము. బాగుండే ఏరియా కదా. వ్లాగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. చలో బాయ్.